రాష్ట్ర వ్యాప్తంగా తై బజార్ వసూళ్లను నిలిపివేసి కాంగ్రెస్ ప్రభుత్వం చిరు వ్యాపారులకు అండగా నిలవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. జగిత్యాల మున్సిపాలిటీలో తై బజార్ వసూళ్లను నిలిపివేయడం వల్ల చిరు వ్యాపారులకు ప్రతి ఏటా ₹1,00,000 మేర లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఇక జగిత్యాల ఆదర్శంగా తెలుసుకుని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేస్తే బాగుంటుందని చెప్పారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా చిరు వ్యాపారులకు అండగా నిలవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. This not cost much to the municipality. వాస్తవంగా ఏదైతుందో 1000 మందికి 10 కోట్లు నేను చెప్పినో మున్సిపాలిటీకి వచ్చి ఆదాయం 50 లక్షలు రాదు. ఇది టెండర్ పెడితే మున్సిపాలిటీకి వచ్చి ఆదాయం 50 లక్షలు రాదు. అంటే 9 కోట్లు ఏదైతుందో మధ్య దళాల పాలైపోతాయి. At the cost of 1/10 of the revenue. At the cost of 1/10 of the revenue. మీరు నిరుపేద వర్గాలకు ఏదైతుందో 100% లబ్ధిలో కూర్చోతో ప్రతి కుటుంబానికి ఏదైతుందో ఆన్ యావరేజ్ నెలకు 10,000 అయినా సంవత్సరానికి ఏదైతుందో ₹1,00,000 సాయం చేసిన వాళ్ళు అవుతుందని చెప్పండి. ఈ అర్బన్ డే పురస్కరించుకుని గౌరవ ముఖ్యమంత్రి గారికి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలలో ఈ తై బజార్ అంగడి చిట్టి వసూలు నిలిపివేయబడే విధంగా మీరు నిర్ణయం తీసుకుని ఆదర్శంగా నిలబడాలని చెప్పని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను చెప్పండి.